ఈ ధనిక అమ్మాయి తన పనివాడితో సముద్రంలో తప్పిపోతుంది. అప్పుడు ఈ పనివాడు గంటల తరబడి కష్టపడి ఒక చిన్న చేపను పట్టుకుని యజమాని అయిన ఈ అమ్మాయికి ఇస్తాడు. అయితే ఈ ధనిక అమ్మాయి ఈ చేప వాసన చూసి పచ్చిగా ఉన్నదాన్ని ఎవరు తింటారని అసహ్యించుకుని సముద్రంలోకి విసిరేస్తుంది. అప్పుడు ఈ కుర్రాడు అది పట్టడానికి నేను చాలా కష్టపడ్డాను, మీరు తినకపోతే నాకు ఇస్తే నేను తినేవాడిని కదా అని తన యజమాని పైన రివర్స్ అవుతాడు. కానీ ఈ ధనిక అమ్మాయి మాత్రం మా డాడీ నన్ను ఆడపులిలా పెంచాడు, పులి ఎక్కడైనా చేపలు తింటుందా అని వెటకారంగా మాట్లాడుతుంది. అలాగే ఈమె తన తండ్రి ఈమె కోసం హెలికాప్టర్ పంపిస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. ఎంతలో వీళ్ళకి ఆ సముద్రంలో ఒక షిప్ కనపడుతుంది. అప్పుడు ఈ అమ్మాయి తమ దగ్గర ఉన్న సిగ్నల్ గన్ తీసుకుని కాల్చడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈమెకు ఆ గన్ను ఎలా ఉపయోగించాలో తెలియకపోవడంతో ఈ కుర్రాడు ఆమె దగ్గర ఉన్న గన్ను లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు వీరిద్దరూ పోట్లాడుకుంటూ ఈ అమ్మాయి చూసుకోకుండా వాళ్ళు ఉన్న లైఫ్ బోట్ ను ఆ గన్నుతో కాల్చేస్తుంది. దీంతో ఈ లైఫ్ బోట్ లో ఉన్న గాలి తగ్గిపోతూ ఉండడంతో వీళ్ళు అలా సముద్రంలోనే ఉండిపోతారు. అయితే కొద్దిసేపటికి ఈ అమ్మాయికి దూరంగా ఒక ఐలాండ్ కనపడుతుంది. అప్పుడు తన పనివాడిని లేపి వీళ్ళిద్దరూ ఎలాగోలా కష్టపడి ఆ ఐలాండ్ లోకి వెళ్తారు. అప్పుడు ఈ కుర్రాడికి ఈ ఐలాండ్ లో ఆహారం దొరుకుతుందని అర్థమవుతుంది. ఇంతలో ఈ అమ్మాయి తనకు ఆహారాన్ని వెతుకుని పట్టుకురమ్మని ఇతడిని ఆదేశిస్తుంది. కానీ ఈ పనివాడు రివర్స్ అయ్యి సిటీలో మాత్రమే నేను నీకు పనివాడిని, కానీ ఇక్కడ మనిద్దరం తప్పిపోయాము, ఇక నీతో నాకు సంబంధం లేదు, నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకు, అలాగే నాకు నచ్చినట్లు నేను ఉంటానని చెప్పి ఈ అమ్మాయిని వదిలేసి ఆ ఐలాండ్ లో తిరుగుతూ అక్కడే ఒక చిన్న ఇంటిని కట్టుకుంటాడు. కానీ ఈ అమ్మాయి మాత్రం అతడితో మాట్లాడడానికి పొగరుగా అనిపించి తానొక్కటే ఆహారం కోసం వెతుక్కుంటూ ఉంటుంది. కానీ ఈ కుర్రాడు మాత్రం ఆ ఐలాండ్ లో దొరికే వస్తువులు ఉపయోగించి చేపలు పట్టడానికి ఒక ఆయుధాన్ని తయారు చేస్తాడు. అలాగే నీరు కూడా సంపాదించి తన దాహాన్ని తీర్చుకుంటాడు. కానీ ఈ అమ్మాయి మాత్రం 3 రోజులుగా పస్తులు ఉంటూ ఆహారం లేక అలమటించిపోతూ ఉంటుంది. అప్పుడు ఈమె ఆ కుర్రాడు సముద్రంలోకి వెళ్ళినప్పుడు చాటుగా వచ్చి అతడు దాచుకునే నీటిని తాగేస్తుంది. ఆ తరువాత ఇతడు సముద్రంలో నుండి చేపల్ని వేటాడి దాన్ని కాల్చుకుని తింటూ ఉంటాడు. అప్పుడు ఈ అమ్మాయి మళ్లీ ఇతడి దగ్గరికి వచ్చి సరే నీకు కొంత డబ్బు ఇస్తాను, నాకు కూడా ఆహారం తెచ్చివు అని అడుగుతుంది. కానీ ఇతడు ఈమె మాటలు వినట్లేదని ఇతన్ని పట్టుకుని కొడుతూ ఉంటుంది. అప్పుడు ఈ కుర్రాడు కూడా ఆ ధనిక అమ్మాయిని కొట్టి నీకు ఆహారం కావాలంటే నా దగ్గర పని మనిషిలా పనిచేస్తూ నాకు సేవలు చేస్తే తినడానికి పెడతానని, లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్తాడు. అలాగే తన బట్టలను ఈ అమ్మాయికి ఇస్తాడు. అప్పుడు ఈమె ఇతడి బట్టలు ఉతికి ఈ కుర్రాడికి తెచ్చి ఇస్తుంది. అందుకు ఇతడు ఈమెకు తినడానికి ఆహారాన్ని ఇస్తాడు. ఆ తరువాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్టీని కామెంట్ చేయండి.